గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. అనంతరం పత్తిలో తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 4 మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతం కంటే ఇప్పుడు క్వింటాకు 520 రూపాయల చొప్పున ప్రభుత్వం ధర పెంచిందని తెలిపారు. అందుకు రైతుల తరఫున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రత్తిపాడు మార్కెట్ కమిటీకి సంబంధించి 4 మిల్లులను అటాచ్ చేశారు. లాస్ట్ టైం 7,521 ఉంటే ఈసారి 8,110 రూపాయలు ఈ ప్రాంతంలో పండే పంటకు ఆ రేటు ఎంఎస్పీ ఇవ్వడం అనేటువంటి జరిగింది. సీసీఐ రూల్స్ ప్రకారంగా 8 నుంచి 12% తేమ మధ్యలో మాత్రమే పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది. తుఫాను వల్ల మాయిశ్చర్ కంటెంట్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడే టెస్ట్ చెక్ చేశాం. దాదాపు ఒక చోట 14 వస్తుంది, ఒక చోట 18 వస్తుంది, ఒక చోట 21 వస్తుంది. సో మేము ఇక్కడ కొనుగోలు వాళ్ళని కోరేది ఏంటంటే 6 చోట్ల తెచ్చినటువంటి స్టాక్ను 6 చోట్ల ఈ మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉందన్నటువంటిది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది.